మీరు ఆ ఫోటోస్ చూసి నేను తప్పు చేశాననుకుంటున్నారు కదా, మరి ఈ ఫోటోస్ చూడండి నాన్న. అబద్ధం, నేను అసలు గగన్ని కలవలేదు. మరి నేను చెప్పేది కూడా అదే కదా నాన్న. నేను కలవలేదంటే ఫోటోస్ వచ్చాయి అంటున్నారు. ఇప్పుడు నక్షత్ర కూడా కలవలేదు అంటుంది. అయినా ఫోటోస్ వచ్చాయి. ఈ ఫోటోస్ని పట్టుకుని మీరెలా నమ్ముతారు నాన్న? మీకు పంపించిన వాళ్లే నాకు పంపించారు అంటే నక్షత్ర కలిసినట్టేనా? లేదు, నేను అసలు కలవలేదు. నేను కలవడం నిజమైతే నక్షత్ర కలవడం కూడా నిజమే. అది కలవలేదు. అప్పుడు భూమి కూడా కలవలేదు. అంటే మన మధ్య గొడవలు పెట్టడానికి, అక్కా చెల్లెల్ని దూరం చేయడానికి ఎవరో ఇదంతా చేస్తున్నారు. సరే, అయితే ఇకనైనా జాగ్రత్తగా ఉండండి. బాగా ప్లాన్ చేసావుగా. దొరికిపోయాననుకున్నావా పిన్ని? ఓ! నన్ను అలా పిలవకు, నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది. పిలవాలంటే నాకు కూడా ఇరిటేటింగ్గానే ఉంది. కానీ మా నాన్న రెండో భార్యవి కదా, అందుకే పిన్ని అని పిలుస్తున్నాను. పిన్ని. ఏయ్! అవును పిన్ని, నువ్వు పిన్నివే కదా, అందుకే అలా పిలిచాను. నీకిష్టం లేదంటే చెప్పు. నువ్వు ఒక పని చెయ్యి, మా నాన్నను వదిలేయ్, అప్పుడు నిన్ను పిన్ని అని పిలవడం మానేస్తాను. నువ్వు జస్ట్ నక్షత్రని మాత్రమే నమ్ముకున్నావు, నేను టెక్నాలజీని నమ్ముకున్నాను. నన్ను నక్షత్ర ఫాలో అవ్వడం, ఫోటోస్ తీయడం అన్నీ నాకు తెలుసు. మీకు తెలియని విషయం ఇంకొకటేంటో తెలుసా? తన ఫోన్ నుంచి ఫోటోస్ నేను షేర్ చేసుకున్నాను. ఆ ఫోటోస్ని ఏఐతో మార్ఫింగ్ చేసి నా ప్లేస్లో నక్షత్ర ఫేస్ని రీప్లేస్ చేశాను. పిన్ని, నువ్వు నన్ను 100 కళ్ళతో కనిపెడితే నేను నిన్ను 1000 కళ్ళతో కనిపెడతాను. నీతో పోటీ పడే వయసు నాకు లేకపోవచ్చు, కానీ ఈ తరం అమ్మాయిని నువ్వు బొగ్గు ట్రైన్ అయితే నేను బుల్లెట్ ట్రైన్. నా వెనక పరిగెత్తాలని చూస్తే కింద పడిపోతావు పిన్ని.